హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఈ పార్ట్‌నయితే వినొచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా స్కిప్ చేసి రీడింగ్ అయితే మీరు చూసేసుకోవచ్చు. మరి అంటే రీసెంట్ టైమ్స్‌లోని అంటే నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్ చేసినప్పుడు ఏంటంటే ఏ క్రిస్టల్ పర్పస్ ఏంటి? సో, అది దేనికి ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్తే బావుంటుంది అన్నట్టుగా అడుగుతున్నారు. అయితే నేనిక్కడ పర్టిక్యులర్‌గా ఏ క్రిస్టల్ దేనికి ఎలా యూజ్ చేయాలి అనే దాని కోసం ఎక్కడ ఎందుకు స్పెసిఫై చేయట్లేదు అంటే ఒకటే రీజన్ అండి. ఎగ్జాంపుల్ కూడా మీకు కొన్ని క్రిస్టల్స్ నేను చూపిస్తాను. సో, ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతుంది. ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను. ఒక క్రిస్టల్ ఏంటంటే ఒక పర్పస్‌కి అని ఉండదు. సో, డిఫరెంట్ క్రిస్టల్స్ డిఫరెంట్ పర్పసెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని తెలుసు. బట్ మళ్ళీ కొన్ని చూపిస్తున్నాను. అదేంటంటే ఈ సోడా లైట్, లాపిస్ లజూలి. సో, 2 మీరు చూసినట్టయితే సిమిలర్‌గా ఉంటాయి. కొంచెం అంటే ఐడెంటిఫై చేయడం అయితే కష్టమే. ఈ 2 కూడా ఆల్‌మోస్ట్ సేమ్ వేలోనే ఉంటాయి. ఇది సోడా లైట్ అండి. ఇది డార్క్ షేడ్‌లో ఉంటది. ఇది కొంచెం రాయల్ బ్లూ షేడ్‌లో ఉంటది. సో, యాక్చువల్‌గా ఈ 2 కూడా థ్రోట్ చక్ర క్రిస్టల్సే. ఆల్‌మోస్ట్ పర్సన్స్‌తో కమ్యూనికేట్ చేసిన దగ్గర సిమిలర్ వేలోనే ఉంటుంది. కాకపోతే ఇది హానెస్ట్‌గా కమ్యూనికేట్ చేయడానికి ఇది కొంచెం రీజనింగ్ అనేది అప్లై చేసి రేషనల్‌గా థింక్ చేస్తూ మాట్లాడడానికి. లైక్ ఏంటంటే లాజికల్‌గా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో, అలా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు ఇది వేరు చేయొచ్చు. అంటే ఇక్కడికి ఇక్కడే చాలా డిఫరెన్స్ ఉంటది. సో, 2 చూడడానికి కూడా సిమిలర్‌గా ఉంటాయి కాబట్టి నార్మల్‌గా క్రిస్టల్స్ కోసం ఐడియా లేని వాళ్ళైతే ఈ రెండిటిని కూడా డిఫరెన్షియేట్ కూడా చేయలేరండి. ఎందుకంటే 2 కూడా థ్రోట్ చక్ర క్రిస్టల్స్ కమ్యూనికేషన్ దగ్గర కూడా ఆల్‌మోస్ట్ సిమిలర్ ఉంటది. ఈవెన్ అదే కాదు జస్ట్ ఇదేంటంటే మీరు ఎప్పుడూ చూస్తున్నారు కాబట్టి మేబీ మీరు డిఫరెన్షియేట్ చేయగలరేమో. బట్ ఈ 2 క్రిస్టల్స్ కానీ మీరు చూసినట్టయితే ఆల్‌మోస్ట్ 2 సేమ్ ఉన్నాయి. సో, ఇది ఎమెథిస్ట్ అండి. సైబీరియన్ ఎమెథిస్ట్ ఇది. ఇది క్లాసిక్ ఎమెథిస్ట్ కూడా కాదు. ఇది లెపిడాలైట్ అన్నమాట. సో, 2 సిమిలర్ ఉంటాయి. యాక్చువల్‌గా ఇది చాలా మంది ఎమెథిస్ట్ అనుకుంటారు. కానీ ఇది ఎమెథిస్ట్, ఇది లెపిడాలైట్. సో, క్లాసిక్ ఎమెథిస్ట్ అనేసరికి ఇది. సో, అంటే 2 సేమ్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదు. సో, బేసిక్‌గా అంత డిఫరెన్స్ ఉంటదండి. అండ్ వీటి పర్పసెస్ కూడా సేమ్ ఉండవు. ఇది ఓవర్ థింకింగ్‌కి కొంచెం థాట్స్ కంట్రోల్ చేయడానికి. ఇది నెగెటివ్ థాట్స్‌ని స్టాప్ చేయడానికి. స్లైట్‌గా డిఫరెన్స్ ఉంటది. ఈ 2 కూడా ఇన్సోమ్నియాకి యూజ్ అవుతాయి. సో, అంటే అంత డిఫరెన్స్ ఉంటది. సో, ప్రతీదీ కూడా అందుకే ఈ క్రిస్టల్ దీనికి ఇది ఇలా అని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే చాలా కష్టం. అదనే కాదండి ఇది కూడా చూసినట్టయితే 2 సేమ్ ఉన్నాయి. ఇది రోజ్ క్వార్ట్జ్, ఇది కుంజైట్. సో, ఇది కూడా అంతే. ఇవే కాదు చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒపలైట్, ఇది ఆక్వా మెరైన్, ఇది సెలినైట్, ఇది రెయిన్బో మూన్ స్టోన్. సో, ఇలా అంటే చాలా ఉంటాయండి. సో, థౌసండ్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఉన్నప్పుడు ఏంటంటే, మీకు క్లియర్‌గా ఇది ఇందుకు యూజ్ చేయాలి, ఇలాగే యూజ్ చేయాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే కష్టం. సో, జనరల్‌గా మీకొక సిట్యుయేషన్ ఉండి, ఆ సిట్యుయేషన్ కోసం మీరేదైనా తెలుసుకోవాలి, మీకు ఆ సిట్యుయేషన్‌కి యూజ్ చేయాలి అనిపిస్తే మీరు నన్ను కాంటాక్ట్ చేసి, మీరు క్లారిటీ తెచ్చుకొని అది యూజ్ చేయొచ్చు. బట్ పర్టిక్యులర్‌గా ఇదే ఇలాగే అనంటే అది చెప్పడం చాలా కష్టం. సో, అందుకే నేనొకసారి మళ్ళీ క్లారిటీ ఇవ్వడానికే ఇదంతా చెప్పాను. సో, ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం క్లియర్‌గా చెప్తానండి. కొంతమందేంటంటే, వాళ్ళు ఎవరి గైడెన్స్ తీసుకోకుండా వాళ్ళకి కనిపించిన క్రిస్టల్స్ వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ అది వాళ్ళ ఇంట్రెస్ట్. బట్ ఒకటైతే క్లియర్‌గా చెప్తాను. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీకొక క్రిస్టల్ సూట్ అవుతుందా లేదా ఫుల్‌గా తెలుసుకోకుండా, ఏ స్పిరిచ్యువల్ హీలర్‌ని కూడా కన్సల్ట్ చేయకుండా మాత్రం ఏది పర్చేస్ చేయొద్దండి. ఎందుకంటే, ఈ క్రిస్టల్స్ అన్నీ కూడా చాలా పవర్‌ఫుల్ అండి. ప్రతి వాటికి కూడా ఎనర్జీ అనేది ఉంటుంది. ఇది వేర్ చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ కొంతమందికి ఇది సెట్ అవ్వకపోతే ఎనర్జీలో డిఫరెన్స్ కూడా తెలుస్తూ ఉంటది. సో, అందుకే ఒక క్లారిటీ తెచ్చుకొని మీ సిట్యుయేషన్స్‌ని మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మీకు సజెస్ట్ చేసింది వేర్ చేయండి. సో, స్పిరిచ్యువల్ హీలర్స్ అనేసరికి రేకీ మాస్టర్స్‌నైనా మీరు కన్సల్ట్ చేయొచ్చు. టారో రీడర్స్‌నైనా కన్సల్ట్ చేయొచ్చు. సో, ఈ క్రిస్టల్స్ కోసం ఐడియా ఉన్న వాళ్ళని మీరు కన్సల్ట్ చేసిన తర్వాత మీ సిట్యుయేషన్ వాళ్ళకి క్లియర్‌గా చెప్పిన తర్వాతే మీరు ఏదైనా క్రిస్టల్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అథెంటిక్ క్రిస్టల్సే వేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే
ఇప్పుడు కొంతమంది వాళ్ళ బడ్జెట్ ప్రకారం తీసుకోవాలి అనుకుంటారు. స్టిల్ మీరు బడ్జెట్ ప్రకారం తీసుకోవాలి అనుకున్నా అందులో కూడా కొన్ని ఒరిజినల్‌లా కాదా చూసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే అవి వేసిన తర్వాత మీ మీద పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదండి ఇఫ్ ఒరిజినల్ కాకపోతే. ఎందుకు అంటే మీరు ఒరిజినల్ ఏస్తే ఖచ్చితంగా ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. మీలో కొన్ని చేంజెస్ మీకు తెలుస్తూ ఉంటాయి. విజిబుల్‌గా ఉంటాయి. సో, అది మాత్రం చూసుకోండి. నేను చెప్పాల్సిందైతే చెప్పాను. సో, ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది మీ సిట్యుయేషన్ మీద. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం ఈ సంవత్సరంలోనైనా వాళ్ళకి మీకు రీయూనియన్ జరుగుతుందా లేదా? అసలు మీరు అలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా ఈ ఇయర్‌లో? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఆఫ్‌కోర్స్ ఇది ఎనర్జీ రీడింగే. మేబీ టైమ్‌తో పాటు ఎనర్జీస్‌లో చేంజెస్ రావచ్చు. ఎందుకంటే ఎనర్జీ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. పర్సన్ డెసిషన్స్ కానీ, థాట్ ప్రాసెస్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారం. బట్ ఇప్పుడు వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఏంటి? సో, మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. సో, ఎప్పటిలాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏడీజీజేఎంపీ ఎస్‌వీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి బీఈహెచ్‌కేఎన్‌క్యూ టీడబ్ల్యూజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి సీఎఫ్ఐఎల్ఓఆర్‌యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రడక్షన్ పార్ట్ వింటే ఇవన్నీ అర్థమవుతాయి. అట్‌లీస్ట్ మీకు డౌట్ ఉన్నప్పుడైనా ఇంట్రడక్షన్ పార్ట్ వినడానికి ట్రై చేయండి. సో, రీడింగ్ టైటిల్ ప్రకారం చూడండి. మీ పర్సన్ నేమ్, మీ నేమ్ సిమిలర్ అయినా, లైక్ ఇద్దరు స్టార్టింగ్ లెటర్స్ సేమ్ అయినా ఇక్కడ అదంతా కూడా అవసరం లేదు. రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ బేస్డ్‌గా చేస్తున్నాం కాబట్టి పర్టిక్యులర్‌గా నేను ఇక్కడ వాళ్ళ పేరు ప్రకారం అని మెన్షన్ చేశాను కాబట్టి వాళ్ళ పేరు ప్రకారమే చూడాలి మీరు. మీ పేరైతే ఇక్కడ అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పేరు ప్రకారం చూడండి అన్నప్పుడు కూడా సర్‌నేమ్‌తో ఆర్ వాళ్ళకి మీరు పిలిచే నేమ్‌తో చూడొద్దు. ఫుల్ నేమ్ ఉంటది కదా! ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ అన్నమాట. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఏడీజీ, జేఎంపీ, ఎస్‌బీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. ఈ వ్యక్తికి మీకు ఈ సంవత్సరంలోనైనా రీయూనియన్ జరుగుతుందా లేదా? అసలు యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీకు చాలా కనెక్ట్ అయ్యారండి. వాళ్ళకి మీ మీద చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళేమనుకున్నారంటే, డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. అండ్ వాళ్ళకి కరెక్ట్ పర్సన్ మీరే. మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ కంప్లీట్ అనే ఒక ఫీలింగ్‌లో ఉండేవారు. మీతో ఉన్న ఈ రిలేషన్‌షిప్ ఈ పర్సన్‌కైతే చాలా స్పెషల్ అండి. సో, మరి వాళ్ళెప్పుడు అది మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేశారో లేదో నాకైతే తెలీదు. కానీ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళ ఫ్యూచర్ అయితే చూడాలి అని అనుకున్నారు. బట్ ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా తర్వాత లేదండి. వాళ్ళకి ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్ ఒక బర్డెన్ లాగా అనిపించింది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మేబీ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆర్ మీరు వాళ్ళని ట్రీట్ చేస్తున్న వే లేకపోతే ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ వాళ్ళకేంటంటే కొంచెం కష్టం అనిపించేది. లైక్ వాళ్ళెందుకో కానీ ఇందులో ఫిట్ అవ్వలేకపోయారు. ఆ ఫిట్ అవ్వలేకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఒక బర్డెన్ లాగా అనిపించడం, ఛాలెంజ్ లాగా
ఫీల్ అవడం, సో ఇదేనా నా లైఫ్, సో ఇలా ఉంటుందా, నేను ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని ఇలా అనుకోలేదు, బట్ ఇలా ఉందేంటి అంటే వాళ్ళకి అలా అనిపించింది. సో అలా అని చెప్పి ఈ పర్సన్ మీ విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని నేను చెప్పను కానీ, బట్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ ని ఎలా చూసారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టుగా అనిపించింది. వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఉంటారు. మీరేంటంటే వాళ్ళని బాగా చూసుకుంటారు అని మాత్రం ట్రస్ట్ చేశారండి. సో, అలా ట్రస్ట్ చేసిన దానికి మీరు కూడా కొంతకాలం అలా చూసుకున్నారు. అంటే వాళ్ళని అసలు మంచిగా ట్రీట్ చేయలేదు. మీ వల్లే వాళ్ళేంటంటే సఫర్ అయ్యారు అని నేను కంప్లీట్‌గా బ్లేమ్ అంతా మీ మీదకి షిఫ్ట్ చేయను కానీ, బట్ ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కొంత స్ట్రగుల్ తీసుకోవడం కానీ జరిగిందండి. అది వాళ్ళకి ఎలా అనిపించిందంటే వాళ్ళైతే అది డిజర్వ్ చేయరు అని అనిపించింది. వాళ్ళకైతే ఈ రిలేషన్‌షిప్‌లో అలాంటివుంటాయి అని తెలీదు. ఒకవేళ తెలిస్తే మేబీ వాళ్ళు ముందే ఈ రిలేషన్‌షిప్ కోసం ఒక్కసారి ఆలోచించేవారు. లైక్ రీకన్సిడర్ చేసేవారు. బట్ స్టిల్ వాళ్ళేంటంటే ఇక్కడ అవన్నీ ఆలోచించకుండా ఛాన్స్ తీసుకున్నారు కాబట్టి తర్వాత స్ట్రగుల్ అయ్యారు. సో, ఎప్పుడైతే స్ట్రగుల్ అయ్యారో ఈ పర్సన్‌కి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఇప్పుడు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేసినా, ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకున్నా వాళ్ళు కష్టపడాల్సుంటుంది. వాళ్ళు ఇంకా చాలా విడిచిపెట్టేయాల్సిన పరిస్థితి ఉంటది. ఆర్ చాలా స్ట్రగుల్ అవ్వాలి అంటే వాళ్ళకి తెలుస్తుందండి అది. సో, వాళ్ళేంటంటే అది హ్యాండిల్ చేయగలరు అని అనుకోవట్లేదు. వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, మేబీ వాళ్ళు మంచిగా ఉండడానికి ట్రై చేసినా, వాళ్ళ వైపు నుంచి వాళ్ళేం చేసినా, స్టిల్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎటువైపు నుంచైనా రావచ్చు అనుకుంటున్నారు. అంటే నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో కొంతమంది వ్యక్తులైనా, కొన్ని సిట్యుయేషన్స్ అయినా ఉన్నాయండి. ఆర్ మీ బిహేవియర్ మీరు అంటే ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేసే వే అయినా వాళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. సో, మళ్ళీ ఇవన్నీ ఎక్కడ రిపీట్ అవుతాయో, మళ్ళీ ఇవన్నీ వాళ్ళెక్కడ ఫేస్ చేయాల్సుంటుందో అనే భయం మాత్రం వాళ్ళకుంది. సో, వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో అందుకే రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుందా? లేదా? అని ఆలోచిస్తున్నారా అంటే ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ వాళ్ళకి నమ్మకం లేదు. అవన్నీ జరుగుతాయని. అవన్నీ జరుగుతాయని నమ్మకము లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే ఆ పర్సన్ విషయంలో వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటారని కూడా అనిపించట్లేదు. ఎక్కడో కానీ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అయినా హ్యాపీగా ఉండే ఛాన్సెస్ తక్కువ. ఆర్ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయినా వాళ్ళు ఇంకా చాలా విడిచిపెట్టడం కానీ, చాలా కష్టపడాల్సిన పరిస్థితి కానీ ఉంటదేమో అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అంటే ఒకవేళ వాళ్ళు అలాంటి ఎఫర్ట్స్ కానీ పెట్టకపోతే ఖచ్చితంగా మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఒస్తాయి. సిట్యుయేషన్స్ అనేవి ఏ విధంగా అయినా ఉండొచ్చేమో అనే భయం వాళ్ళకుందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలో ఒక్క స్టెప్ ముందుకు వెయ్యాలి అన్న భయపడుతున్నారని చెప్పొచ్చు. ష్యూర్‌గా లేరు. మీరు ఎలా హ్యాపీనెస్ ఇస్తారు? మీ వైపు నుంచి అసలు ఎలాంటి కమిట్మెంట్ ఉంటది? అండ్ పాస్ట్ సిట్యుయేషన్స్ అనేవి మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, ఇలా ఎక్కడో కానీ ఈ పర్సన్ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. సో, వాళ్ళందుకే ఛాన్స్ ఒకవేళ ఉన్నప్పటికీ ఛాన్స్ తీసుకోలేకపోతున్నారు. అండ్ ఛాన్స్ ఉన్నా సరే ఇది వర్త్ కాదేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకెక్కడో ఉందండి. సో, నేనేమనుకుంటున్నాను అంటే ఈ పర్సన్‌కైతే ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకోవాలనుంది. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఇంక వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఈ రిలేషన్‌షిప్ కోసం స్ట్రగుల్ అయ్యి, ఫైట్ చేసి, ఇక్కడ మళ్ళీ కూడా వేరే వ్యక్తుల వల్ల సఫర్ అయ్యి, ఇవన్నీ అయితే అవసరం లేదు అనుకుంటున్నారు కాబట్టి, మోస్ట్‌లీ దూరంగా ఉండడానికే ట్రై చేస్తున్నారు. బయటికైతే స్ట్రాంగ్‌గా ఉన్నా, లోపల మాత్రం వాళ్ళకు ఉండాల్సిన ఆలోచనలున్నాయి. సో, ఒకవేళ మీరేమైనా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఈ పర్సన్‌కి వాళ్ళకి రావాల్సిన క్లారిటీ వచ్చే వరకు రీయూనియన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదండి. ఇఫ్ ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను. ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ వర్త్. సో, ఇలాంటి ఒక రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకోవచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీరు మీ సిన్సియారిటీ ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఈ పర్సన్‌కి ఆ యూనిక్ వేలోని లవ్ దొరుకుతుంది. మీరేంటంటే చేంజ్ అవ్వలేదు. ఆర్ మీరు వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి మీకు మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నా స్టిల్ అది మీరు సార్ట్ ఔట్ చేయగలరు. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఆర్ మధ్యలో వ్యక్తులు ఉన్నా సో వాళ్ళ వల్ల ఏది కూడా చేంజ్ అవ్వదు అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయగలిగితే మాత్రం డెఫినిట్‌గా రీయూనియన్‌కి పాసిబిలిటీ ఉంది. సో రీయూనియన్ కూడా ఎర్లీగా అయితే మాత్రం 6 వీక్స్ నుంచి 6 మంత్స్‌లో జరగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఏది ఏమైనా సరే కొంతవరకు ఈ సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవ్వడం అనేది మాత్రం మీ మీదే డిపెండ్ అయ్యి ఉందండి. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో క్లారిటీ కావాలి. వాళ్ళ పొజిషన్ ఏంటో వాళ్ళకి తెలియాలి. సో, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ వస్తే ఏం ఫేస్ చేస్తారు?
సో ఎలాంటివి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుందో వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేంటంటే మేబీ కొంతమంది కమ్యూనికేట్ చేయడానికి రెడీగా లేకపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇవన్నీ మనకెందుకు అనుకోని పూర్తిగా డిఫరెంట్‌గా కూడా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. సో, అలాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేయడం అనేదైతే కష్టమే. బట్ అట్‌లీస్ట్ మీకు సిన్సియారిటీ ఉంటే, మీకు ఛాన్స్ ఉన్నంత వరకైనా సరే మీరు ఇక్కడ ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ పర్సన్‌కేంటంటే అర్థమవుతుందండి. సో, ఏది ఏమైనా సరే రీయూనియన్ పాసిబిలిటీ ఉందా అంటే ఉంది. బట్ 100% రీయూనియన్ పాసిబిలిటీ ఏం కాదు. ఎందుకంటే ఆ పర్సన్ ఇక్కడ కన్విన్స్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పర్సన్‌లో ఎక్కడో కొన్ని చేంజెస్ చాలా స్ట్రాంగ్‌గా రావాలి. మేబీ వాళ్ళు అంటే అంత ఈజీగా వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసి వాళ్ళకి ఇదే కావాలి అని చెప్పరు. ఎందుకంటే ఈ పర్సన్‌కి భయం ఉందండి. ఇక్కడ వాళ్ళకేంటంటే ముందు ఆ సెక్యూరిటీ కావాలి. సో, మీరు ఏ విధంగా అష్యూరెన్స్ ఇస్తారో చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడం జరుగుతుంది. బట్ వాళ్ళేంటంటే ఒకేసారి అంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా స్టిల్ అదే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసి సో, ఇలా మీరుండాలి, అలా చేయాలి అని వాళ్ళు ఏది కూడా డిమాండ్ చేయరు మిమ్మల్ని. ఆర్ ఈ విధంగానే నాకు రిలేషన్‌షిప్ కావాలి అని కూడా ఏది ఎక్స్‌ప్రెస్ చేయరు. సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. సో, ఇలాంటి పర్సన్‌ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా అనిపించొచ్చు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో అయితే వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నారు. సో, అనుకున్న దానికి ఇక్కడ ఇంకేదో జరిగింది. అప్పటినుంచి వాళ్ళేంటంటే డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు. అందుకే అంటే సిట్యుయేషన్ ఇంత కాంప్లికేట్ అయిపోయింది. మీకేంటంటే ఈ సిట్యుయేషన్‌ని సార్ట్ ఔట్ చేయాలి. ఇక్కడ రీయూనియన్ జరగడానికి మీరు ఎంతవరకు ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నా మీకు ఛాన్స్ రావట్లేదు. సో, వాళ్ళు అలా అని చెప్పి మీకసలు ఛాన్స్ ఇవ్వకూడదు అనేం లేరు కానీ వాళ్ళ భయాలు వాళ్ళకున్నాయి. అండ్ వాళ్ళేంటంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని అనుకోవట్లేదు. ఈవెన్ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినా, ఇంకా ఎక్కడైనా మళ్ళీ డిఫికల్టీ ఉంటదేమో, మళ్ళీ ఏదో ఒక రోజు ఎండ్ అయిపోతదేమో అనే భయం వాళ్ళనేంటంటే స్టాప్ చేస్తుంది రిస్క్ తీసుకోకుండా. సో, వాళ్ళకి క్లారిటీ కానీ మీరు ఇస్తే మాత్రం డెఫినిట్‌గా ఈ పర్సన్ మీ విషయంలోని ఆలోచిస్తారండి. మీకు ఛాన్స్ ఇస్తారండి. నేను ఆల్రెడీ టైమ్ స్పాన్ కూడా చెప్పాను. యాక్చువల్‌గా జనరల్ రీడింగ్‌లోనేంటంటే మనం టైమ్ స్పాన్ చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఎనర్జీ ఒక్కొక్కలాగా ఉంటది. సో, చూసే వాళ్ళందరికీ కూడా ఈ రీడింగ్ అసలు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, ఏది ఏమైనా సిట్యుయేషన్ ప్రకారం అయితే మీకు ఛాన్స్ ఉన్నంత వరకు ఛాన్స్ తీసుకోండి. ఛాన్స్ లేకపోయినా స్టిల్ మీ వరకైనా మీరు లాయల్‌గా ఉండడం కానీ, మీ వరకైనా మీరు కమిటెడ్‌గా ఉండడం కానీ, మీ థాట్స్‌ని షిఫ్ట్ చేయకుండా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే డెఫినెట్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు ఎక్కడో ఒక దగ్గర ఒక ఆపర్చునిటీ ఇస్తది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నాకు తెలిసి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా సార్లు ట్రై చేశారండి. సో, ట్రై చేసినప్పటికీ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో, ఇక్కడ మీకు ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పర్సన్ కోసం మీకు తెలుసు. తెలియనిదేం లేదు. కాకపోతే ఒకప్పుడు ఈ పర్సన్ ఎలా ఏంటి అనేది తెలుసు. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అనేది తెలీదు కదా! సో, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మీ పాస్ట్ సిట్యుయేషన్స్ ఆర్ పాస్ట్ ఎనర్జీతోని థింగ్స్‌ని సెట్ చేయాలని చూడొద్దు. ప్రెజెంట్‌లో మీరేం చేయగలరు? ప్రెజెంట్‌లో అసలు సిట్యుయేషన్ ఏంటి? సో, ప్రెజెంట్‌లో మీకెలాంటి ఛాన్స్ ఉంది? ఇలాంటివి మీరు అర్థం చేసుకొని మీరు ప్లాన్ చేయాల్సుంటుంది. నేను చెప్పాను కదండీ! యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్స్ ఇస్తది. ఇన్‌ఫాక్ట్ యూనివర్స్ ఏంటంటే మీతో కమ్యూనికేట్ కూడా చేస్తూ ఉంటది. ఇఫ్ మీలో ఎవరైనా పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి ఏదైనా సెన్స్ చేస్తున్నా ఆర్ ఏదైనా ఫీల్ అవుతున్నా, ఏదో మనసు చెయ్యాలి అని చెప్తున్నా, మొత్తానికి మీకు ఇలా ఏవైనా కొన్ని సైన్స్ వస్తుంటే, వాటిని మాత్రం క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి. అండ్ వాటిని ఫాలో చేయండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సిట్యుయేషన్‌ని కానీ, వ్యక్తిని కానీ డీప్‌గా స్టడీ చేయకుండా ఏ పని చెయ్యొద్దు. ఏ డెసిషన్ కూడా తీసుకోవద్దు. దానికి రీజన్ ఏంటి అంటే, మీకు పాస్ట్‌లో పర్సన్ తెలుసంతే. ప్రెజెంట్‌లో పర్సన్ తెలీదు. యాక్చువల్‌గా మీరు చాలా సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, మీరు వాళ్ళని పాస్ట్‌లో పర్సన్ అనుకోని ప్రెజెంట్‌లో హ్యాండిల్ చేస్తున్నారు. బట్ ప్రెజెంట్‌లో ఆ పర్సన్ డిఫరెంట్ అండి. సో, ప్రెజెంట్‌లో పర్సన్‌ని హ్యాండిల్ చేయాలంటే, మీరు ప్రెజెంట్ ఎనర్జీతోనే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామందేంటంటే, అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు. మేబీ అక్కడ మీరేమన్నా సెట్ అయితే, మీ థాట్స్‌ని ప్రాపర్‌గా మీరు బ్యాలెన్స్ చేస్తే, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అండ్ మీలో ఆ మెజిషియన్ ఎనర్జీ ఉందంటే కాన్ఫిడెంట్‌గా మీరు చేయగలరు. చేయలేరని ఏం లేదు. కాకపోతే ట్రిక్స్ ఎవరు ప్లే చేయొద్దు. మ్యానిప్యులేటివ్‌గా ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్‌లో కూడా చాలా చేశారు కదా! ఏది వర్కౌట్ అవ్వలేదు కదా! ఇంకా మీరేంటంటే అదే మ్యానిప్యులేషన్‌తోని
థింగ్స్ని హ్యాండిల్ చేయాలి. ఆర్ కొంతమంది ఉంటారండి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే ఆ పర్సన్ కోసం తెలిసి తెలియక ఉంటారు కాబట్టి, అంటే ప్రెజెంట్‌లో డిఫరెంట్ కదా! సో వీళ్ళేమనుకుంటారు అంటే, ఈ పర్సన్‌ని మనం ఇలా చేస్తే వాళ్ళు అలా రియాక్ట్ అవుతారేమో అని ఏదో కాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సిట్యుయేషన్‌ని క్లియర్‌గా అర్థం చేసుకొని ఓపెన్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో, ఓపెన్‌గా మాట్లాడతారో, మెయిన్ అది అసలు ఏ సిట్యుయేషను, ఆ పర్సన్ ఎలా చేంజ్ అయ్యి ఉంటారో అని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి మాట్లాడతారో, అలాంటి వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉంటారండి. స్టిల్ ఈ సిట్యుయేషన్‌లో యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తది. మీకేంటంటే కొన్ని అర్థం అవ్వాల్సినవి అర్థమయ్యేలా చేస్తుంది. బట్ యూనివర్స్ ఇచ్చే సైన్స్‌ని మీరు ఇగ్నోర్ చేయకుండా, మీరు అవేంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి మనిషి కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని అనిపిస్తూ ఉన్నప్పుడు అవి వాళ్ళేంటంటే ట్రస్ట్ చేసి ఫాలో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, మీరు కూడా ఈ పర్సన్ విషయంలో క్లియర్‌గా తెలుసుకున్న తర్వాతే రియాక్ట్ అవ్వండి ఆర్ మాట్లాడండి. అంతేకాని ఈ పర్సన్ ఒకప్పుడు అలా ఉన్నారు కదా! సో, ఇప్పుడు వీళ్ళు అదే అన్న విధంగా మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయొద్దు. అలా చేశారు అంటే మళ్ళీ పాస్టే రిపీట్ అవుతది. సో, రీయూనియన్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. కానీ సిట్యుయేషన్‌ని చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరెంత కాన్ఫిడెంట్‌గా, ఫెయిర్‌గా, ఓపెన్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే అంత మీరు బెనిఫిట్ అవుతారండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బీఈహెచ్‌కేఎన్‌క్యూ టీడబ్ల్యూజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. మీ వ్యక్తికి మీకు ఈ సంవత్సరంలోనైనా రీయూనియన్ జరుగుతుందా లేదా? సో మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతది? ఈ రిలేషన్‌షిప్ ఎలా చేంజ్ అవుతది? అనుకోని మీరు చాలా వెయిట్ చేస్తున్నారండి ఆన్సర్స్ కోసం. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, చాలా కాలం నుంచి ఈ రిలేషన్‌షిప్ సేమ్ ఉంది. లైక్ నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరికి బ్రేకప్ ఆర్ సెపరేషన్ జరిగి లిటరల్‌గా ఇయర్స్ పాస్ అయిపోయి ఉండొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ చాలా మంత్స్ అయినా పాస్ అయిపోయి ఉండాలి. సో, దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ పాస్ట్ 2 మంత్స్ నుంచయితే కొంచెం ఇంకా ఎక్కువ మీకేంటంటే క్యూరియాసిటీ పెరిగిందండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఆన్సర్స్ కోసం అంటే చాలా డెస్పరేట్‌గా ఉన్నారు అని చెప్పాలి మీరు. అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి ఒక రిలేషన్‌షిప్ వల్ల మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ లేదు. మీ లైఫ్‌లో పెద్దగా చేంజెస్ రావట్లేదు. మీకసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంక లైఫ్ ఇలాగే ఉంటదా అని అనిపిస్తుంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఆన్సర్స్ కోసం అందుకే చాలా డెస్పరేట్‌గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో, మీరు ఎప్పుడు రష్ అవుతున్నా ఏదో ఒకటి జరుగుతదేమో ఆర్ ఏదో ఒక క్లారిటీ వస్తదేమో అనుకున్నా అప్పటికప్పుడే సిట్యుయేషన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే ఏది కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదండి. ఎక్కడా కూడా చేంజెస్ కనిపించట్లేదు. ఆ పర్సన్ మీకు కోఆపరేట్ చేయట్లేదు. ఆర్ ఆ పర్సన్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్స్ అయినా మీకు రావట్లేదు. మొత్తానికి మీరేంటంటే అలాగా ఈ సిట్యుయేషన్‌లో ఇయర్స్ అనేవి పాస్ చేసేసారని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీ వరకు మీరు ఈ పర్సన్‌ని వద్దు ఆర్ మీ లైఫ్ మీరు చూసుకోవాలి అనుకోని అన్నీ కట్ చేసుకొనుంటే ఎప్పుడో ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయి ఉండేది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ పర్సన్ వైపు నుంచి కూడా ఒక ఆన్సర్ అనేది మీరు డిజర్వ్ చేస్తారు. సో, వాళ్ళని మీరు స్ట్రెయిట్‌గా కట్ చేసేయడం అనేది మీకు పాసిబుల్ అవ్వలేదు. అంటే కొంతమందికి కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, డెఫినిట్‌గా వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. సో, మొత్తానికి ఇలాగ ఈ పర్సన్‌కి సిట్యుయేషన్ కనెక్ట్ అయ్యి ఉండడం, వాళ్ళ డెసిషన్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అవ్వడం వల్ల మీరేంటంటే ఎందుకో ఈ సిట్యుయేషన్‌లోని కావాలనుకున్న ఆన్సర్స్‌ని ఫైండ్ చేయలేకపోయారు. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో ఏదో జరుగుతదేమో, ఏదో చేంజ్ అవుతదేమో అని మీరు వెయిట్ చేస్తున్నారు. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ సిట్యుయేషన్‌కొచ్చేసరికి ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ కావాలండి. థింగ్స్ వర్కౌట్ చేయాలి అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళింకా ఆ చాయిస్ చేసుకోవడానికి రెడీగా లేరు. మీరు కావాలి. మీతో రీయూనియన్ కావాలి. ఎందుకంటే ఫైనల్‌గా ఈ పర్సన్ ఎక్కడో రియలైజ్ అయ్యారు. సో, డెఫినిట్‌గా ఇది ఒక ఆప్షన్ కాదు. ఖచ్చితంగా ఇదే చాయిస్ అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. కాకపోతే ఈ పర్సన్ ఎక్కడో కానీ
ఇంకా అంటే ఈ రిలేషన్షిప్ లో కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ ఆర్ ఈ రిలేషన్షిప్ లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి కానీ ప్రిపేర్డ్ గా లేరు. సో వాళ్ళకి ఏంటంటే ఆ టైం కావాలి. ఎక్కడో కానీ అంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో మీకు కావాల్సిన లవ్ ఆఫర్ చేసినప్పటికీ కూడా ఒకప్పుడులాగా ఈ రిలేషన్షిప్ ఉండదేమో, ఒకప్పుడులాగా ఏది చేంజ్ అవ్వదేమో. లిటరల్ గా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకున్నా, ఇంకా చాలా టైం పట్టేస్తదేమో. సో, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళకి కొన్ని అర్థం అవ్వట్లేదు. సో, దానివల్ల వాళ్ళేంటంటే, మీకెలాంటి ఆన్సర్ చెప్పట్లేదు ఆర్ మీ విషయంలోనేంటంటే ఏ క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజమండి. ఈ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే రియూనియన్‌కి హై పాసిబిలిటీ ఉంది. సో, జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడా కొంతమందేంటంటే టైమ్ ఫ్రేమ్ అడుగుతూ ఉంటారు. యాక్చువల్‌గా ఇలాంటి రిలేషన్‌షిప్ రీడింగ్స్‌లోనేంటంటే చాలామంది టైమ్ ఫ్రేమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. సో, అందరికీ నేను చెప్పింది రెజొనేట్ అవ్వాలని రూల్ ఏం లేదండి. బట్ ఖచ్చితంగా కొంతమంది ఎనర్జీస్ ప్రకారం అయితే మాత్రం 1 మంత్‌లో రియూనియన్‌కి పాసిబిలిటీ ఉంది. ఎర్లీగా అయితే ఇన్‌ఫాక్ట్ 14 డేస్ కూడా పాసిబిలిటీ కనిపిస్తుంది. కొంతమందికేంటంటే లేట్ జూలై ఆర్ ఎర్లీ ఆగస్ట్‌లో కూడా రియూనియన్‌కి పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, నాకైతే డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి. బట్ ఒకటి మాత్రం నిజమండి. రియూనియన్ అయితే గ్యారంటీగా జరుగుతది. ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా అవసరం లేదు. యాక్చువల్‌గా నేను చెప్పిన ఈ టైమ్ ఫ్రేమ్స్‌లో జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మీ పర్సన్ ఇది కన్సిడర్ చేస్తున్నారు. సో, రియూనియన్ అనేది వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, మీరు కూడా ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి, మేబీ ఇది మేనిఫెస్ట్ అవుతుంది. సో, యూనివర్స్ ఏంటంటే ఆల్రెడీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది. చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో, మీరైతే ఇది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మీ పర్సన్ ఏంటంటే ఇంకా సెటిల్డ్‌గా లేరు. లైక్ ఏంటంటే వాళ్ళకి ఇంకా క్లారిటీ రావాల్సినవి కొన్ని క్లారిటీ రావాల్సుంది. అండ్ వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవాలి. ఫుల్‌గా అంటే వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికైనా ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు ఎంతవరకు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందో, ఆ క్లారిటీ తెచ్చుకొని వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయాల్సుంటుంది. బట్ ఒకటి మాత్రం నిజమండి. రీయూనియన్ జరగడానికైతే పాసిబిలిటీ ఉంది. కాకపోతే మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ పర్సన్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటారండి. అంటే ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ప్యాషనేట్‌గా ఉండి, ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే డిఫరెంట్‌గా కానీ ఈ పర్సన్ హ్యాండిల్ చేసుంటే, ఇప్పుడు కొంచెం స్లోగా ఉండడం, తక్కువ మాట్లాడడం, తక్కువ మీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి క్లారిటీ లేక ఆర్ కమిట్మెంట్ ఇవ్వకూడదు, సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అని కాదు. బట్ ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు. సో, టైం తీసుకున్న తర్వాత ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ప్రాపర్‌గా వాళ్ళు హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వకపోతే లేదు. ఇచ్చిన తర్వాత దానికి వాళ్ళు స్టిక్ అయ్యి ఉంటారు. సో, ఈ విధంగా థింగ్స్ ఉంటాయి కాబట్టి, ఈ పర్సన్‌నయితే మీరు ట్రస్ట్ చేయొచ్చు. అండ్ రీయూనియన్ సిట్యుయేషన్‌ని కూడా ట్రస్ట్ చేయొచ్చు. నాకు తెలిసి ఆల్రెడీ ఈ పర్సన్ మీకు సంబంధించి వేరే వ్యక్తులతో మాట్లాడడం కానీ, పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ కోసం డిస్కషన్ అనేది పెట్టడం కానీ, ఇలాంటివి మీ వెనక జరుగుతూ కూడా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా నాకేమనిపిస్తుంది అంటే, థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఇప్పటికైతే ఈ పర్సన్‌కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళేంటంటే, ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకున్నా, ఎంతవరకు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సుంటుంది? ఆర్ ఒకవేళ కాంప్రమైజ్ అయిన రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? వాళ్ళ వల్ల సిట్యుయేషన్స్ మళ్ళీ కాంప్లికేట్ అవుతాయా ఏంటి? అన్నీ ఆలోచిస్తారండి. సో, ఫుల్‌గా కన్సిడర్ చేసిన తర్వాతే మీ దగ్గరికొస్తారు. మీతో సిట్యుయేషన్స్ కోసం కూడా ఓపెన్‌గా డిస్కస్ చేస్తారు. సో, వాళ్ళకి మీరైతే టైమ్ ఇవ్వాల్సుంటుంది. అండ్ వాళ్ళు చెప్పింది కూడా వినాల్సుంటుంది. మీకు కూడా ఆ పేషెన్స్ అనేది ఉండాలి. సో, ఏది ఏమైనా మీ ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ జరగడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ మీ ఇద్దరి మధ్యలో అలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండకూడదు. జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. ఇఫ్ మీకేంటంటే టెంపర్ ఎక్కువ. సో, వెంటనే స్పీడ్ అయిపోతుంటారు. సో, అది కూడా కొంత హోల్డ్ చేసుకోవాలి. సో, కొంచెం అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే మీరైతే అమెజానైట్ యూజ్ చేయండి. యాక్చువల్‌గా రీయూనియన్ పాసిబిలిటీ కోసం నేను క్రిస్టల్స్ ఏవి కూడా సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లో థింగ్స్‌ని కామ్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి కాబట్టి మీరేంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. సో, దీన్ని చాలా జాగ్రత్తగా సార్ట్ ఔట్ చేయాలనుకున్నప్పుడు ఈ అమెజానైట్ అయినా వేర్ చేయొచ్చు. లేకపోతే సోడా లైట్ కూడా వేర్ చేయొచ్చండి. సో, ఈ రెండిట్లో ఏదైనా కూడా మీ సిట్యుయేషన్‌కైతే సూట్ అవుతుంది. బట్ ఏది ఏమైనా నేను మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే రీయూనియన్ జరగడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మీ పర్సన్‌కి కొంచెం టైమ్ ఇవ్వండి. ఈ నెక్స్ట్ 3 మంత్స్‌లో కూడా మీకు ఏదో ఒకటైతే క్లారిటీ వచ్చేస్తుంది. సో, ఆటోమేటిక్‌గా మీరు కూడా ఆ ప్రకారం ఒక డెసిషన్ తీసేసుకోవచ్చు. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం.
యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా ఫేస్ చేశారండి. మీరు కూడా అనుకోలేదు అన్ని ఫేస్ చేస్తారు అని. లిటరల్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేయనివన్నీ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో జరిగాయి. అవి ఎలా జరిగాయి, మీరేం ఫేస్ చేశారు అనేది మాత్రం ఇప్పటికి కూడా మీకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే చాలా డిఫరెంట్‌గా సిట్యుయేషన్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉంటది. బట్ మీ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి వచ్చేసరికి సో, చాలా యూనిక్ డిఫరెన్సెస్ అన్నమాట. ఏది ఏమైనా సరే సఫర్ అయింది మాత్రం మీరు. ఆ పర్సన్ కూడా సఫర్ అయ్యారులెండి. అవ్వలేదు అని నేను చెప్పను. లిటరల్‌గా వాళ్ళకి మీ విషయంలో ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. థింగ్స్‌ని ఎలా అయినా బెటర్ చేయాలి అనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళకి ఏదో ఒకటి జరగడం, ఏదో ఒక ఫోర్స్ అనేది వాళ్ళని స్టాప్ చేస్తున్నట్టుగా సో, కొన్ని ఉన్నాయి. ఏది ఏమైనా ఆ పర్సన్ కూడా సఫర్ అయ్యారు. బట్ మీరేంటంటే ఈ పర్సన్ ఇలా చేయడం ఆర్ ఈ పర్సన్‌కి మీకు మధ్య దూరం ఏంటంటే మీ హార్ట్‌ని బ్రేక్ చేసింది. మిమ్మల్ని డిసప్పాయింట్ అయ్యేలాగా చేసింది. ఈ పర్సన్ మీద మీరు చాలా ట్రస్ట్ పెట్టుకున్నారండి. ఈ పర్సన్ కోసం మీ రిలేషన్‌షిప్‌లో చాలా చేశారు. కాకపోతే మీరు చేసిన ప్రతిసారి కూడా మీరే ఇబ్బంది పడ్డారు. ఎక్కువ బర్డెన్ అనేది క్యారీ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. అందుకే మీ హార్ట్ బ్రేక్ అయింది. లిటరల్‌గా మీకు కూడా ఈ పర్సన్‌తో ఏం మాట్లాడాలి? వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది అర్థం కాని పరిస్థితి. అంటే ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు. అదైతే నిజమే. కాకపోతే వెయిట్ చేయడం వరకే. ఆ పర్సన్ మాట్లాడితే ఏం మాట్లాడాలో మీకు ఐడియా లేదు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మీరే అప్రోచ్ అయ్యి మాట్లాడాలి అన్నా ఏం మాట్లాడాలో కూడా మీకు ఐడియా లేదు. బట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడాలి అని మాత్రం అనిపిస్తుంది. సో, వెయిట్ చేయండి. యూనివర్స్ అయితే మీకు టైమ్ ఇస్తుంది. సో, మాట్లాడే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది కాబట్టి దానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్ గానే ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్‌తో మాట్లాడినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. చాలా ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళ ప్రకారం కూడా కొన్ని విషయాలకి మీరు అగ్రీ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటది. అది సాక్రిఫైస్ కాదు. బికాజ్ ఈ పర్సన్ మీ వరకు రావడం అనేది వాళ్ళు ఎలా అయితే సాక్రిఫైస్ లాగా ఫీల్ అవుతారో, కొన్ని విషయాల్లోని వాళ్ళు చెప్పింది వినడం కానీ, వాళ్ళతో అగ్రీ అవ్వాల్సిన పరిస్థితి ఉండడం అనేది మీకు కూడా కొంచెం సాక్రిఫైస్ లాగా ఉంటది. బట్ ఈ రిలేషన్‌షిప్ ఇనీషియల్ స్టేజ్‌లో అలాంటి అడ్జస్ట్‌మెంట్స్ ఇద్దరు చేసుకోకపోతే వర్కౌట్ అవ్వదు. సో, మళ్ళీ నేను మీకు క్లియర్‌గా ఒకటే చెప్తున్నానండి. అదేంటంటే క్రిస్టల్స్ వేరు చేయండి. ఎమజానైట్ కానీ, సోడా లైట్ కానీ, సోడా లైట్ ఎందుకు అంటే లాజికల్‌గా మాట్లాడడానికి, ప్రాపర్‌గా రీజనింగ్ ఉండడానికి, రేషనల్‌గా థింక్ చేయడానికి. ఇది పబ్లిక్‌లో మాట్లాడాలి అంటే 10 మంది ఉన్నారనుకోండి. ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళందరితోని మాట్లాడాలంటే ఇదే కరెక్ట్. ఇప్పుడు మీ పర్సన్‌కి మీకు మధ్యలో సిట్యుయేషన్ అనుకోండి. సో, వాళ్ళు మాట్లాడడం అయితే మాట్లాడుతున్నారు. బట్ మీరేంటంటే వాళ్ళు మాట్లాడే మాటల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో అంటే మీ యాటిట్యూడ్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. సో, మీకేంటంటే కొంచెం కష్టంగా అనిపించొచ్చు. అప్పుడు కంట్రోల్ చేసుకోవాలి అంటే మాత్రం ఇదే కరెక్ట్. సో, మీ ఇష్టమే. ఇఫ్ మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. ఏది ఏమైనా సరే మాట్లాడడానికైతే పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీఎఫ్ఐఎల్ఓ ఆర్ యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. ఈ వ్యక్తికి మీకు ఈ సంవత్సరంలోనైనా రీయూనియన్ జరుగుతుందా లేదా? అసలేంటి పరిస్థితి చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ వాళ్ళు 100% ఇచ్చారు అనే ఫీలింగ్‌లో ఉన్నారండి. మరి మీకు వాళ్ళు 100% ఇచ్చారా లేదా అనేది తెలియాలి. బట్ వాళ్ళ వరకు అయితే వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చేశారు అనైతే అనిపించింది. సో, ఇలా చాలా చేశారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు అని ఫీల్ అయ్యారు కాబట్టే చాలా హర్ట్ కూడా అయ్యారు. అంటే ఎక్కడో కానీ ఈ పర్సన్ అనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అవ్వలేదండి. ఆర్ మీరెందుకో కానీ వాళ్ళని అర్థం చేసుకోలేదు అని వాళ్ళేంటంటే మీ విషయంలో డిసప్పాయింట్ అయినట్టుగా నాకనిపిస్తుంది. అలా అని చెప్పి ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఒక్కసారే ఫైట్ జరిగింది. అప్పుడే విడిపోయారు. అప్పుడే ఇద్దరి మధ్యలో దూరం పెరిగిపోయింది అని నేను చెప్పను కానీ, చాలా సార్లు జరిగిందండి. చాలా సార్లు ఫైట్ చేసుకున్నారు. చాలా సార్లు సెపరేట్ అయ్యారు. బ్రేకప్ జరిగింది. ఆర్ మళ్ళీ కూడా రీయూనియన్ జరిగింది.
మళ్ళీ చాలా సార్లు ఫైట్ చేసుకున్నారు. సో అంటే ఈ పర్సన్ ఇది చాలా సార్లు ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్స్‌పెక్ట్ చేశారు. వాళ్ళు కూడా అనుకోలేదు. బట్ ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో ఇంకా ఈ పర్సన్‌కి నమ్మకం లేదండి. అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆర్ మీరు చేంజ్ అవుతారు. మీరు వాళ్ళ కోసం అర్థం చేసుకుంటారు. ఇలాంటివేమీ కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. సో ఏది ఏమైనా సరే ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. అదేంటంటే ఈ పర్సన్ మీ విషయంలోని ఎక్కడో అంటే మేబీ మీరు చేంజ్ అయితే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవచ్చు. ఆర్ వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్ కోసం ఆలోచించొచ్చు అని ఎక్కడో కొంచెం హోప్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు కానీ, బట్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేంజ్ అయ్యి, ఈ రిలేషన్‌షిప్ కోసం ఏదో చేసే అంత కాన్ఫిడెంట్‌గా లేరండి. అంటే మీ పర్స్‌పెక్టివ్ అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఏం ఫేస్ చేశారు? ఎలా సఫర్ అయ్యారు అనేది వాళ్ళు గుర్తు చేసుకొని, ఆ ప్రకారమే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేస్తున్నారు తప్ప, మీరు అంటే ఇక్కడ ఎలా ఫేస్ చేశారు? ఏం చేశారు? అసలు మీ వైపు నుంచి మీరెంత సఫర్ అవుతున్నారు అనేది మాత్రం ఈ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పటికైతే ఈ పర్సన్ ఆ స్టెబిలిటీ ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఆర్ ఫ్యూచర్ చూడాలి అని కూడా వాళ్ళేమి డెస్పరేట్‌గా లేరు. చిన్న హోప్ ఉంది ఎక్కడో వాళ్ళకి. బట్ వాళ్ళైతే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళినా మళ్ళీ ఇదే జరుగుతది. అప్పుడైనా సరే మళ్ళీ ఇదే ఫేస్ చేస్తాం కాబట్టి, ఇంక ప్రయత్నం చేయడం ఎందుకు? ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. లిటరల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు భయపడుతున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడానికి కూడా భయపడుతున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఒకవేళ వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినా సరే, మీరు కూడా వాళ్ళతో ఓపెన్‌గా ఉండగలరు. థింగ్స్‌ని ఏంటంటే బెటర్ చేయగలరు అని వాళ్ళు అనుకోవట్లేదు. అంటే ఒక్కటైతే నేను చెప్తాను. మీరు ఈ పర్సన్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ పర్సన్ విషయంలో ఏం చేస్తున్నారో నాకైతే తెలీదు కానీ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వాళ్ళు ఎలా అయితే మీతో ఓపెన్‌గా ఉండలేరు. మీ విషయంలోనేంటంటే కొన్ని భయపడుతూ చేస్తూ ఉండాలి. ఆర్ మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని ఇక్కడి వరకే మాట్లాడాలి అనుకోని వాళ్ళు ఫిల్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని ఫీల్ అవుతున్నారో, మీరు కూడా అదే వేలో వాళ్ళ దగ్గర ఉంటున్నారు. ఆర్ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే ఫీలింగ్‌లో మాత్రం వాళ్ళున్నారండి. సో, దానివల్ల ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ పర్సన్‌కి అన్నీ తెలిసినా ధైర్యం మాత్రం లేదు. సో, ఈ ఇయర్‌లోనే రీయూనియన్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే కొంచెం కష్టమే. అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఈ పర్సన్‌కి భయం వేస్తుందండి. వాళ్ళలోని ఇంకా అవేకెనింగ్ అనేది జరగలేదు. వాళ్ళకి రావాల్సిన క్లారిటీ వాళ్ళకి వస్తే తప్ప, ఆ వచ్చిన క్లారిటీ ప్రకారం కూడా వాళ్ళు ధైర్యం చేసి ముందుకు రావాలండి. సో, అలా అయితేనే రీయూనియన్ ఇక్కడ జరుగుతది. అండ్ ఒకటి మాత్రం నిజం. మీ ఇద్దరి మధ్యలో కూడా కర్మ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, ఇలా ఉండడం వల్ల ఎవరి లెసన్స్ వాళ్ళు నేర్చుకోవడం కానీ, స్పిరిచ్యువల్‌గా గ్రోత్ కానీ ఇక్కడ జరగాలి. సో, ఇద్దరు వ్యక్తులు ఎవరి కర్మని వాళ్ళు క్లియర్ చేసుకోవడం ఎట్ ద సేమ్ టైమ్ స్పిరిచ్యువల్‌గా ఎన్‌లైటన్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి, డెఫినిట్‌గా ఈ ఫేజ్‌లోనేంటంటే డిఫికల్టీగానే ఉంటది. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే అంత ఈజీగా బెటర్ అయ్యే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఎందుకు అంటే ఆ పర్సన్ రెడీగా లేరండి ఫస్టు. ఆ పర్సన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని మళ్ళీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసినా, ఇదే జరుగుతది అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. దానివల్ల వాళ్ళేంటంటే, ఎక్కడో భయపడుతున్నారు. సో, ఏది ఏమైనా సరే, ఈ వ్యక్తి వాళ్ళ భయాల్ని ఫేస్ చేయాలండి. వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు ఓపెన్ చేసుకొని, సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలా వాళ్ళకన్నీ అర్థమైన తర్వాతే ఈ రిలేషన్‌షిప్‌లో ఏ చేంజ్ అయినా వస్తది. అంటే నేను చెప్తున్నాను కదా! మీరు కూడా ఎక్కడో మీ హార్ట్‌ని ఓపెన్ చేసి ఈ పర్సన్‌తోని ఓపెన్‌గా మాట్లాడలేకపోవడం, ఆర్ ఈ పర్సన్‌కి మీరు ప్రాపర్‌గా మీ ఇంటెన్షన్స్ ఏంటో అర్థమయ్యేలాగా చేయలేకపోవడం. అంటే ఇద్దరి మధ్యలో కూడా కొంత గ్యాప్ ఉందండి. సో, ఆ గ్యాప్‌కి రీజన్ ఏంటి అంటే మనసులో ఫీల్ అవుతున్న ప్రతిదీ కూడా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏం ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళకెలా అర్థం అవుతదో అని భయమేస్తుంది మీకు. సో, దీనివల్లే ఇద్దరు ఏంటంటే ఎక్కువ సఫర్ అవుతున్నట్టున్నారు. నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ అమెజానైట్ బ్రేస్లెట్ వేర్ చేయడం అయితే మంచిదండి. ఒకవేళ ఇది కాకపోయినా రోజ్ క్వార్ట్జ్, లాపిస్ లజూలి కాంబినేషన్‌లోనైనా వేర్ చేయొచ్చు. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు ఏదో ఒక క్రిస్టల్ అయితే వేర్ చేయాల్సి ఉంటుంది. వేర్ చేయకపోతే మాత్రం ఈ బ్లాకేజ్‌ని మీరు కూడా క్లియర్ చేసుకోలేరు. అంటే వాళ్ళకి వాళ్ళు ఈ బ్లాకేజ్‌ని క్లియర్ చేసుకోవాలి అంటే వాళ్ళు కూడా ఇలాగే వర్క్ చేయాలి. బట్ రీడింగ్ చూస్తుంది మీరు కాబట్టి యూనివర్స్ మరి ఎవరు రీడింగ్ చూసినా వాళ్ళకి గైడెన్స్ ఇస్తది కాబట్టి సో, మీకు గైడెన్స్ ఇస్తుంది. సో, ఏది ఏమైనా సరే క్రిస్టల్ వేర్ చేయాలి అనుకున్న వాళ్ళు వేర్ చేయొచ్చు. సో, ఏది ఏమైనా మీకు క్రిస్టల్స్ కోసం మాత్రం క్లియర్‌గా తెలియాలి. అసలు బెటర్‌గా ఏది వేర్ చేస్తే బావుంటుంది అనేది
మీకు అర్థం అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. సో దాని ప్రకారం ఇంకా క్లియర్‌గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ మీ విషయంలో ఇప్పటికైతే మెచ్యూర్డ్‌గా థింక్ చేయట్లేదు. స్టబర్న్‌గా ఉన్నారు. మీరు మధ్యలో ఎవరైనా వ్యక్తులను ఇన్వాల్వ్ చేసినా, ఈ గ్యాప్‌లో మీరే వాళ్ళని కాంటాక్ట్ చేసినా, మీకు వాళ్ళకి మధ్యలోనేంటంటే మళ్ళీ కూడా ఆర్గ్యుమెంట్ జరగొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే, మీకు కూడా ఎలా మాట్లాడాలో తెలీదు కాబట్టి. మీరు కూడా వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే చాలా ప్లాన్ చేయాల్సుంటుంది. వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది అంటే, సో వీళ్ళ ఇగో హర్ట్ అవుతది. సో దానివల్ల వాళ్ళేంటంటే, మరికొంచెం ఇక్కడ మీ విషయంలోని నెగెటివ్‌గా కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా సరే, వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే మాత్రం వాళ్ళు చాలా హీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో చాలా హీల్ అవ్వాలండి. హీల్ అవ్వకుండా ఈ పర్సన్‌తో మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. బట్ ఏది ఏమైనా సరే ఇది జనరల్ రీడింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కరెంట్ ఎనర్జీస్ బేస్డ్‌గా మనం రీడింగ్ చేస్తున్నాం కాబట్టి మేబీ ఎనర్జీస్‌లో షిఫ్ట్ అయితే రావచ్చు. కానీ ఇప్పటికైతే వాళ్ళ ఎనర్జీ అలా ఉంది కాబట్టి ఇద్దరు కూడా చాలా వర్క్ చేయడం కానీ, చాలా చేంజ్ అవ్వడం కానీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ పాస్ట్‌లో కూడా ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఏం జరిగింది? మీరేం చేశారు? వాళ్ళేం చేశారు? అనేది కూడా డీటెయిల్డ్‌గా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. అలా చెక్ చేసుకుంటేనే వచ్చే రోజుల్లోనైనా మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడగలరు. సో, ఒకసారి యూనివర్స్ కూడా ఈ సిట్యుయేషన్‌కి మీకు ఫైనల్‌గా అడ్వైస్ ఏమిస్తుందో కూడా చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ విషయంలోని మీరు కూడా చాలా అప్‌సెట్ అయ్యారండి. వాళ్ళు చేసిన పనులు, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు మీరసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ రిపీటెడ్‌గా ఆ నెగటివిటీ అనేది ఫేస్ చేశారు. సో, మీరు అనుకోలేదు ఈ పర్సన్ మరీ ఇంత నెగెటివ్‌గా ఉంటారు అని. కాకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా జరిగాయి కాబట్టి, అప్పటినుంచే మీకేంటంటే ఈ పర్సన్ మీద కొంచెం నెగెటివ్ ఇంప్రెషన్ అయితే ఏర్పడింది. అయినా సరే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలైతే చేస్తున్నారు. బట్ కొన్ని సార్లేంటంటే మీకు ప్రయత్నం కూడా చెయ్యాలి అనిపించట్లేదు. ఎందుకంటే ఇలాంటి రిలేషన్‌షిప్ అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తుందండి. మీరు కూడా చాలా ఎమోషనల్ అయ్యేలాగా చేస్తుంది. సో, మీరు నార్మల్‌గా ఉన్నప్పుడైతే బ్యాలెన్స్‌డ్‌గా ఉండి ఏదో హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు కానీ, అదర్ టైమ్స్‌లోనేంటంటే మీరు కూడా ఎమోషనల్‌గా చాలా లోగా ఫీల్ అవుతున్నారు. మీ ఎనర్జీ ఏంటంటే చాలా డ్రైన్ అయిపోతుందండి. సో, అందుకే నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీరు ఆ పర్సన్ లాగా కాకుండా నార్మల్‌గా ఉంటూ కొంచెం మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఒక గుడ్ పర్సన్ లాగే ఉండడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి నేను చెప్పినట్టుగా ఆ పర్సన్ విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ప్రయత్నాలు చేయండి. ఇవన్నీ అవసరం లేదు. బట్ ఆ పర్సన్ కావాలి అనుకుంటే మీలో ఉన్న నెగటివిటీని కొంత మీరు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే మీరు ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే అంత బ్యాలెన్స్‌డ్‌గా థింగ్స్‌ని మాత్రం హ్యాండిల్ చేయగలరండి. సో, కొంచెం మీ మీద మీరు వర్క్ చేయండి. మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లోని చాలా నార్మల్‌గా ఉండడానికి న్యూట్రల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి కూడా ట్రై చేయండి. అట్‌లీస్ట్ అప్పటికైనా మీరు రెడీగా ఉంటారు కాబట్టి, మేబీ ఆ పర్సన్‌లో కూడా కొంత చేంజెస్ వచ్చినప్పుడు, ఇది మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, ఏది ఏమైనా ఇంకా మీ సిట్యుయేషన్స్‌కి సంబంధించి మీకు ఎలాంటి క్రిస్టల్స్ అయితే సూట్ అవుతాయి అనే డౌట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.